హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మంచి రెసిపీ, హెల్దీ రెసిపీ తోటకూర ఫ్రై బ్యాచిలర్స్ ఎలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చో నేను ఇప్పుడు చూపిస్తాను. ముందుగా తోటకూరని శుభ్రంగా కడిగేయండి. ఒక 3-4 టైమ్స్ ఇలా ముందు కట్ చేసి కడిగితే తోటకూరకి ఏం కాదండి. నార్మల్ వేరే ఆకుకూరలు అయితే కడిగి కోసుకోవాలి. తోటకూరకి అయితే కట్ చేసి కూడా కడగొచ్చు, ఏం పర్లేదు. విటమిన్స్ అంతగా బయటకు ఏం వెళ్ళవండి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత దీంట్లో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. తోటకూర కొద్దిగా ఎక్కువగా ఉందండి, 10-15 కట్టల దాకా ఉంది. అందుకని నేను 4 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. దీంట్లోనే ఒక 3 ఎండుమిర్చి, అలాగే జీలకర్ర, ఆనియన్ మీడియం సైజు 2, ఒక 10 పచ్చిమిర్చి చిన్నవండి, మరి పెద్ద పచ్చిమిర్చిలు కాదు, చిన్నవి కట్ చేసి వేసాను. ఇప్పుడు దీంట్లో కరివేపాకు కూడా ఫ్లేవర్ కోసం కొద్దిగా వేసుకోవాలి. అలాగే పసుపు కూడా వేసేయండి. దీంట్లోనే కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒక 5 నిమిషాలు పచ్చివాసన పోయేదాకా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ తోటకూరని దీంట్లో వేసేయాలి. ఈ తోటకూర మనకి ఎక్కువగా ఉంది కాబట్టి కొద్దిసేపు మూత పెట్టేస్తే కొద్దిగా ఆవిరి తగ్గిన తర్వాత కలపొచ్చండి. ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు ముందుగానే వేసేసి ఉడికించాలండి ఒక 2 నిమిషాల పాటు. ఉప్పు వేస్తే వాటర్ ఇంకొంత దిగేసి మనకి ఉడకడానికి ఉపయోగపడుతుంది. తగినంత సాల్ట్ వేసేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఉప్పు వేసిన తర్వాత మనకి తోటకూరలో కంప్లీట్గా వాటర్ ఇంకొంచెం ఎక్కువగా ఊరుతుంది. దీంట్లోనే మనం ఇంకా వేరే వాటర్ వేయనవసరం లేదండి. ఈ లో ఫ్లేమ్లో దాదాపు 15 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. ఎందుకంటే పచ్చివాసన ఎక్కువగా వస్తుంది తోటకూర. ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత దీంట్లో కారం ఒక 2 స్పూన్లు వేసుకోండి. కొంచెం కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చండి. కారం వేసిన తర్వాత దీంట్లో ఒక 2 టమాటాలు కూడా వేసేయండి. టమాటా వేస్తే మంచి కొద్దిగా పుల్లగా ఉంటుంది. కావాల్సిన వాళ్ళు చింతపండు కూడా రసం కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజ్ అంత రసాన్ని కూడా వేసుకోవచ్చు పిండేసి. చింతపండు డైరెక్ట్గా వేయొద్దండి, కొద్దిగా నానబెట్టేసి రసంలాగా వేసుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకుంటే మనకి ఇది రెడీ అయిపోయినట్టే. ఇది మనకి చపాతీలోకి కానీ వేడివేడి రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. తోటకూర కూడా మనకి హెల్త్కి చాలా మంచిదండి. డైలీ 1 టైం అన్నా మనం ఈ తోటకూరని నైట్ పూట కాకుండా మార్నింగ్ తీసుకుంటే చాలా మంచిదండి. ఒక్కసారి మీరు ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి.